హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే కొత్త జర్నీతో మీ ముందుకైతే వచ్చాను. ప్రెజెంట్ అయితే మనం తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. దోలు తీరిపోతుంది బాబోయ్. నెంబర్ 1 మీద అయితే ఉన్నాము. ధర్మవరం ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్. మన ట్రైన్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా నేను బుక్ చేసుకున్న సీట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, అందుకని నేను జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్లో అయితే ఎక్కేస్తాను. మీకైతే పూర్తి రివ్యూ అయితే ఇచ్చేస్తా. టీసీ వస్తే కనుక మాట్లాడి సీట్ అయితే తీసుకోవాలి. ఈ ట్రైన్ ఎవ్రీడే నర్సాపూర్లో స్టార్ట్ అయ్యి ధర్మవరంలో అయితే ఎండ్ అవుతుంది. సో ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రైన్కి 13 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి. అది మీరు తిరుమలలో చూసుకుంటే 6 ఉంటాయి. సో ఇది ఒక ఎకానమీ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. విజయవాడ గుంటూరు మేము ప్యాసింజర్. ఈ ట్రైన్ ఇప్పుడు ఫేమస్ కాదు, కానీ వన్స్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అయిపోద్ది ఈ ట్రైన్. టీసీ గారు వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయక తప్పదు. వెయిట్ చేసిన తర్వాత సీట్ అని దొరుకుతుందని చూద్దాం. మన ట్రైన్ ఐసేఫ్ కోచెస్ అయితే నడుస్తుంది. సో మీకు కంఫర్ట్ ఎలా ఉంది, మన జర్నీ ఎలా ఉంటుందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను విజయవాడలో నుంచి బయలుదేరుతున్నాను. ఇది ఒక ఎవ్రీడే ట్రైన్ అనమాట. సో ప్రతిరోజు నడిచే ట్రైన్ ఇది. సో ఇది ఎవ్రీడే స్టార్టింగ్ మనకి నర్సాపురంలో స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ వచ్చేసరికి మనకి ధర్మవరంలో ఎండ్ అవుద్ది. సో విజయవాడకి 9 o'clock రావాలి, బట్ 9:10కి అయితే వచ్చింది. సో దీని తర్వాత మనం అయితే బాపట్ల స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. సో ఈ గ్యాప్లో కృష్ణానది చూసారా, పర్వాలు తొక్కుతుంది. మనమైతే ప్రెసెంట్ విజయవాడ అయితే దాటి తెనాలి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే దాటాం. సో తెనాలి అయితే వెళ్తాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఈ ట్రైన్లో పవర్లు ఏంటంటే పగలపూట ఏమో చాలా నీరసంగా వెళ్తాయి, నైట్ కూడా దుమ్ము దులిపేస్తుంది ట్రైన్. దుగ్గిరాల అనే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది తెనాలి. స్లో చేసాడు కానీ మనకి ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే లేదు. ఆపను కూడా ఆపడు నాకు తెలిసి. ఏదైనా సిగ్నల్ ఇష్యూ అవుతుంది తప్ప అసలు ఆపను కూడా ఆపడు. వీడి అసలు మామూలు కాల్ చేయట్లేదు. ఎదరు ఇంజిన్ తెనాలి అయితే చెవులు బద్దలేసిపోతున్నాయి. తెనాలి అయితే వచ్చాం మనం. బోర్డేమి లేదేంటి, బోర్డేమీ లేదు కానీ తెనాలి అయితే వచ్చాం మనం. టీసీ అయితే రాలేదు ఇంతవరకు. వస్తే కనుక సీట్ అయితే అడగాలి. ప్రజెంట్ మనం తెనాలి స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడికి మన ట్రైన్ ఆల్మోస్ట్ 20 minutes డిలే అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే బయలుదేరాలి. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ నైట్ టైమ్స్లో. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి తిరుమల ఎంత ఫేమస్, మన సైడ్కి ధర్మవరం అయితే కనుక అంత ఫేమస్ అనమాట. మాటల్లోనే ట్రైన్ అయితే స్టార్ట్ చేసాడు. కరెక్ట్గా 2 minutes స్టాప్, 2 minutes ఆపాడు, స్టార్ట్ చేసాడు. ఈ స్టేషన్కి అసలు బోర్డు లేదు, చూపిస్తాకి మీకు. బోర్డే లేదు అసలు స్టేషన్కి. బోర్డు ఉందని చూసారా, మీకు ఏం చూపించాలి ఈ స్టేషన్కి వచ్చామని. అక్కడెక్కడో కనిపిస్తుంది తెనాలి జంక్షన్. ఫోన్లే బోర్డు అయితే కనిపించింది. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి బాపట్ల స్టాప్. బాపట్ల అయితే వచ్చేసాం. ఆన్ టైం మీద ఒక 25 minutes అయితే డిలేతో నడుస్తుంది. బాపట్ల హిందీలో ఉంది కానీ తెలుగులోది ఫేడ్ అయిపోయింది అంతా. బాపట్ల అయితే ఉన్నాం. ట్రైన్ జర్నీ అయితే మాత్రం సూపర్, మామూలుగా లేదు. దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే, అక్కడ ఆకుండా. నిమిషం అంటే నిమిషం ఆపాడు, స్టార్ట్ చేసాడు. ఎందుకని స్టార్ట్ చేసాడు తెలుసా, దీని వెనకాల తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఈ రెండు ప్యారలల్గా అయితే వెళ్తాయి. తిరుపతి వెళ్ళేసరికి 15 minutes డిలేతో, ఆ 2 డిలేతో 2 ట్రైన్లు అయితే కనుక తిరుపతి అయితే వెళ్ళిపోతాయి. బాపట్ల మొత్తం చీకటి, ఇంకా మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోయాం.
స్పీడ్ అయితే కనుక ఈ ప్రెజెంట్ ఐసీఎఫ్ కోచ్లు కదా 100 కంటే ఎక్కువ లేపడు, కానీ దుమ్ము దులిపేస్తున్నాడు ఎక్కడ ఆపకుండా. తిరుపతి వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట ఇది. 13 స్లీపర్ కోచెస్ అయితే ఉన్నాయి. కన్ఫామ్గా ట్రైన్ అయితే కనుక కన్ఫర్మ్ అయిపోద్ది మన సీట్ అయితే. టైం కాళ్ళు అయితే లాగేస్తాయి నాకు. నా సీట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో నాకే తెలియదు. మనం బాపట్ల దాటి చీరాల అయితే వచ్చేసాము. యాక్చువల్గా నా పక్కన ఒక అతను నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఈ గ్యాప్లో స్టేషన్ అయితే మిస్ అయిపోయాను. సో చీరాల నుంచి బయలుదేరిపోదాం. నేను చేసిన తప్పు అయితే మీరైతే చేయకండి ప్లీజ్. నేను జనరల్ టికెట్ 150 రూపాయలు తీసుకున్నాను, 140 అయింది ఇక బ్యాక్ సైడ్. సో మనోడు 400 ఫైన్ వేసాడు. ఫైన్ వేసేటప్పుడు సీట్ ఇస్తా అని చెప్పాడు. సో వన్స్ ఫైన్ అయిపోయింది, న్యాయంగానే ఉన్నాడు. జస్ట్ ఫైన్ రాశాడు అంతే. ఫైన్ రాసి డబ్బులు కట్టేసిన తర్వాత ఏదో దాంట్లో అడ్జస్ట్ అయిపో అంటున్నాడు సీట్ ఇస్తా అని చెప్పి. సో చాలా బీపీగా ఉంది నాకు. ఇలాంటి తప్పులు అయితే చేయకండి, రిజర్వేషన్ అయితే చేయించుకోండి. నా రిజర్వేషన్ అయితే అవ్వలేదు, మా కర్మ ఏం చేస్తాం. మీరైనా మంచిగా రిజర్వేషన్ చేయించుకోండి. ఇలాంటి తప్పులు అయితే అసలు చేయొద్దు ప్లీజ్. మొత్తం క్లీన్గానే ఉంది, అంతా క్లీన్గానే ఉంది, చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు. ట్రైన్ అయితే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసింది. రెనోవేషన్ ఎక్కడ చూసినా రెనోవేషన్లే. ట్రైన్ అయితే టైం అయితే ఎగ్జాక్ట్గా 11:36 అయితే అయింది. మనమైతే ఒంగోలు అయితే దాటిపోయాము. నైట్ పూట బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు అంతే. 100 పైన. నేను స్పీడోమీటర్లు ఈసారి స్పీడ్ అయితే చూపిస్తాను మీకు. 100 పైన. అదిగాక ఎక్కడ ఆపట్ల, ఎరక్కొట్టుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. పగలపూట ఎంత సైలెంట్గా ఉంటున్నాడు, నైట్ అంత వైలెంట్ అయిపోతున్నాడు. ఒంగోలు హైవే భలే ఉంది. ఒంగోలు హైవే అపార్ట్మెంట్ చూపించలేదు కదా. నెక్స్ట్ లోపలికైతే వెళ్దాం. అంతా పడుకున్నారని నిమానుషంగా ఉంది. ట్రైన్ జర్నీలో ఎంత నాయిస్ అయినా రాని, నన్ను కాపాడే ఒక యంత్రం నా బడ్స్, నా ఫేవరెట్ బడ్స్, రియల్మీ బడ్స్. ఎంత సౌండ్ అన్నా రాని, ఇయర్ ఫోన్స్ పెట్టామా మొత్తం సైలెంట్ అయిపోద్ది. నాయిస్ క్యాన్సిలేషన్ 40 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఇంకా సౌండ్ అనేది రాదు. స్పీడ్ చూసారా, దుమ్ము దులిపేస్తున్నాడు, ఆగేదే లేదు. ఇందాక 100 ఉంది, ఇప్పుడైతే కనుక స్పీడ్ తగ్గించాడు ఎందుకో మళ్ళీ. మనమైతే ఒంగోలు అయితే క్రాస్ అయిపోయాం ఇప్పుడే. నెక్స్ట్ మనకు వచ్చి కావలి తర్వాత నెల్లూరు తర్వాత గూడూరు తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత రేణుగుంట, తిరుపతి. ఆల్మోస్ట్ ఇంకొక 5 స్టాప్స్ దాకా ఉన్నాయి. 1 2 3 4 5 6వ స్టాప్ మనది. దోల తీరిపోతుంది. నేను ఎలా రోడ్డు తీసుకున్నాను. అబ్బా కూర్చుని పోయాను ఇక్కడ, కింద అయితే కూర్చుని పోయా. నా కిటికీ అన్నమాట. టైం అయితే 12 అయితే అవుతుంది. నిద్రవుతుంది, కానీ ఇంకో 4 గంటలు దిగిపోతాం. వెయిటింగ్. నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నేను ప్రశాంతంగానే ఉంటాను. నేను ఎక్కడైనా కూర్చుని పోతాను, ఎక్కడైనా కలిసిపోతాను. నాకైతే ఇబ్బంది ఏమి లేదు. మీరు సాటిస్ఫై అవ్వాలి, అది నాకు ఇంపార్టెంట్. తులుపుతున్నాడు. మనమైతే ప్రెసెంట్ కావల్ దగ్గర అయితే ఉన్నాము. స్పీడు దుమ్ము దులిపేసాడు అంతే. 100, 110 దాకా వెళ్ళాడు. అదే స్పీడ్ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఒకటే కొట్టాడు. స్పీడ్. వెల్కమ్ టు కావలి. ఇప్పటికీ మన ట్రైన్ వచ్చి ఆల్మోస్ట్ 43 మినిట్స్ అయితే డిలేతో నడుస్తుంది. టైం వచ్చేసరికి 12:28 అయితే అయింది. జనాలు బాగానే ఉన్నారు. ఈ ట్రైన్ క్రేజ్ ఏంటండి బాబు, ఎంత క్రేజ్ ఉంది ట్రైన్కి. టైంలో అయితే వెళ్ళట్లేదు, బట్ చూద్దాం ఎన్నింటికి తీసుకెళ్తాడు ఏంటనేది. సో మనకైతే 4:10కి అయితే తీసుకెళ్ళాలని ఉంది. ఎన్నింటికి తీసుకెళ్ళాడు ఏంటి అని కూడా మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ట్రైన్ వస్తుంది చూడండి. ఈ ట్రైన్ ఏ ట్రైనో తెలుసా? తిరుమల ఎక్స్ప్రెస్.
ఈ ట్రైన్ మన ట్రైన్ పోటీ పడుతూ ఉంటుంది. బట్ ఇదేమో ఐసీఎఫ్ కోచెస్, అయ్యేమో ఎల్హెచ్పి కోచెస్. అమ్మో ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటండి ఈ ట్రైన్కి. ఎదురు చూసి ఎంతమంది జనాలు ఉన్నారు. యాక్చువల్గా ప్రయారిటీ ప్రకారం మన ట్రైనే వదిలేయాలి. ఆ ట్రైన్ అయితే కనుక వెళ్ళకూడదు. నేను యాక్చువల్గా ఆ ట్రైన్కి రావాలి, ఈ ట్రైన్కి అయితే వచ్చాను. బట్ ఇది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. నాయను అమ్మో జనాలు చూడండి తోసుకుంటున్నారు. నాయను మన ట్రైన్ చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఐసీఎఫ్కి వచ్చేసి అయినా కానీ దుమ్ము దులిపేస్తున్నాడు మనోడు. ఆ ఎల్హెచ్బికి వచ్చేసి ఎలాగో దుమ్ము దులిపేస్తాయి అనుకో. ఓహో యాదరుచుకో అంటే ఇదే అనమాట. ఇప్పుడు నేను ఇది దిగేసి అది ఎక్కేయచ్చు. మందైతే స్టార్ట్ చేసాడు. నాకు తెలుసుగా మందే ప్రయారిటీ అనమాట. తిరుమల కంటే కూడా మందే ప్రయారిటీ ఎక్కువ. ట్రైన్ అయితే మెల్లగా కదిలిపోతుంది. బాయ్ బాయ్ తిరుమల ఎక్స్ప్రెస్ అండ్ బాయ్ బాయ్ కావాలి. మళ్ళీ కలుద్దాం. నైట్ అయితే కనుక 12:30 అయితే అవుతుంది. ఇంకొక 3:30 గంటలు అయితే కనుక నేను తిరుపతి వెళ్ళిపోతాను. మరి బాబాయ్ ఈ ట్రైను యమ నాయిస్ చేస్తుంది. మనం వెళ్ళిన 2 నిమిషాలకు 3 నిమిషాలకి ఈ ట్రైన్ కూడా బయలుదేరిపోతుంది. ఇది కూడా బయలుదేరిపోతుంది. తెలిసి పక్క పక్కన వెళ్తామే ఏంటి. ఆ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది ఇది పక్క పక్కనే ప్యారల్ రన్ వెళ్తాయా. ఎందుకంటే అది 4:30కి వెళ్ళాలి, ఇది 4:10కి వెళ్ళాలి. మనదే ప్రయారిటీ ఉండాలి. బట్ చూద్దాం మనోడు స్పీడ్ లేపేస్తాడేమో ఇంకా. పెద్దారెడ్డి తెలుసా? నాకు తెలుసు, ఎందుకంటే మనం నెల్లూరు వచ్చాం కాబట్టి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు అయితే వచ్చేసాము. మనం నెక్స్ట్ చేయబోయే జర్నీ చాలా రిచ్ జర్నీ. ఈ ట్రైన్కి చాలా ఖర్చు అయితే అవుతుంది. సో నెక్స్ట్ ట్రైన్కి అయితే నాకు బాగా అయింది ఖర్చు. 1100 దాకా ఖర్చు అయింది. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. నెల్లూరు నుంచి మనం వెళ్ళే ఫైనల్ డెస్టినేషన్ తిరుపతికి ఇంకా 113 కిలోమీటర్లు అయితే దూరం ఉంది. ఓవర్ టైం ఎక్కువ ఇచ్చాడు, అందుకని మాటల్లోనే స్టార్ట్ చేసాడు ట్రైన్. 2 minutes అంటే 2 minutes. ప్రజెంట్ అయితే కనుక ఎంతసేపు డిలే ఉందో నేను చెక్ చేయలేదు, చెక్ చేసి అయితే చెప్తా. మనమైతే ప్రజెంట్ గూడూరు దగ్గరలో అయితే ఉన్నాము. స్పీడ్ చూసారా 106. ఇది కాన్స్టెంట్ స్పీడ్ అనమాట, అసలు తగ్గించట్లేదు. దుమ్ము దులుపుకుంటే వెళ్ళిపోతున్నాడు అంతే. అసలు నైట్ పూట ఈ రేంజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూస్తున్నారు కదా అక్కడ స్పీడోమీటర్లో 105, 106 ఇదే స్పీడ్ పడుతున్నాడండి. గూడూరు దగ్గరలో ఉన్నాము. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో పడతాడండి స్పీడ్. దుమ్ము దులిపేస్తున్నాడు చూసారా. 113 మ్యాక్సిమం స్పీడ్. ఇంకా అది అలాగే కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. నాకులాగే చాలామంది బలైపోయారు. ఫైన్ కట్టిన తర్వాత అయితే సీట్ అయితే ఇవ్వలేదంట. కంపార్ట్మెంట్లో పడి తిరుగుతున్నాం అందరం. ప్రెసెంట్ అయితే మనం గూడూరు అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఇచ్చారు. ఇక్కడైతే క్రౌడ్ ఉంది.
సో క్రౌడ్ దిగిన తర్వాత అయితే మనం అయితే కనుక స్టేషన్ చూపిస్తాం. ఇక్కడున్న ట్రైన్ ఏంటి తెలుసా, విజయవాడ గూడూరు ఇంటర్సిటీ టైప్ అన్నమాట. ఫుల్ క్రేజ్ అయితే ఉంది ఈ ట్రైన్కి. ఈ ట్రైన్ కూడా ఒకసారి ట్రావెల్ చేద్దాం మనం ఎప్పుడన్నా. సో ట్రైన్ అయితే ప్రెసెంట్ మనకి ఇది ఊరు గూడూరు అయితే వచ్చేసింది. సో దీని తర్వాత అయితే కనుక మనకి నెక్స్ట్ శ్రీకాళహస్తి, సో తర్వాత రేణిగుంట, తర్వాత అయితే తిరుపతి అయితే కనుక రీచ్ అయిపోతాం. సో టైం వచ్చేసరికి 2 o'clock అయితే అవుతుంది. ఇప్పుడు దాకా ఓకే, కానీ ఇప్పటి నుంచి అయితే నాకు నిద్ర అయితే కనుక ముంచుకొచ్చేస్తుంది. ఏం చేద్దాం. సో దీని తర్వాత వెంటనే నాకు ట్రైన్ జర్నీ అయితే ఉంది. సో అది కూడా మంచి ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చినట్టున్నారు తిరుపతి. నన్నగా ఉన్నాయి గుళ్ళు. ఈ దరిద్రం మానిన రోజే బాగుపడతారు. ఎందాడు కూడా చూశాను. మీరు బాధ్యతగా లేకపోతే కనుక ఎట్లాగే ఉంటాయి వ్యవహారాలన్నీ. ఉన్న కొందుకు క్రౌడ్ ఎక్కువైపోతుంది, అందుకని నేనైతే ప్లేస్ అయితే మారిపోయాను. ఎదరి నుంచి వెనక్కి అయితే వచ్చేసా. టెక్నికల్గా అయితే కనుక ఈ ట్రైన్కి 2 minutes స్టాప్ ఉండాలి. మరి ఎందుకో తెలీదు, చాలాసేపు అయితే ఆపేసాడు. మై లెగ్స్ ఆర్ పెయినింగ్. దోలు తీరిపోతుంది కాలు నొప్పులు వచ్చి. బాబోయ్, ఈ ట్రైన్ ఏదో వస్తుంది, దీనివల్ల మన ట్రైన్ అయితే ఆపేసాడు. అసలు ఎంత కామెడీ. కాకపోతే గూడ్స్ కోసం మన ట్రైన్ అయితే ఆపేసాడు. అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి వచ్చేసాం. వాన పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మనమైతే ప్రెసెంట్ శ్రీకాళహస్తిలో అయితే ఉన్నాం. చలి మాత్రం భయంకరంగా చలేస్తుంది. చాలామంది అయితే దిగేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ట్రైన్ అంతా ఖాళీగా ఉంటుంది మ్యాక్సిమం. చూడండి ఎంతమంది దిగేశారు. ఇక్కడ చాలామంది అయితే దిగేశారు శ్రీకాళహస్తి దగ్గర. ఇక్కడ నుంచి చూసుకుంటారు అనుకుంటా తిరుపతి యాత్ర. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ట్రైన్ అయితే తీసాడు. 2 నిమిషాలు ఆపేట ట్రైన్. మనకి ఇంకా ఆల్మోస్ట్ 30 kilometers అయితే ఉంది. దాని తర్వాత మనం అయితే తిరుపతి అయితే వెళ్ళిపోతాం. బోర్డులు బోర్డులు ఉన్నాయి కానీ ఏం కనిపించట్లేదు. శ్రీకాళహస్తి కనిపించిందా? వాన పడింది కన్ఫామ్గా. పైన ఫుల్గా మొబ్బట్టేసింది. చల్లటి గాలి ఆల్రెడీ అక్కడ కుమ్మేస్తున్నట్టుంది. రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. టైం వచ్చేసరికి 4 అవుతుంది, ఇంకా అవ్వలేదు. 4:10కి అయితే కనుక మనం తిరుపతి అయితే వెళ్ళిపోతాం కూడా. సో గ్యాప్ లేకుండా వెళ్ళిపోతాం ఫిక్స్. రాత్రి నుంచి నిద్ర లేదు కదా, కాఫీ పడందే మనకైతే కనుక ఇంకా పని అవ్వదు. నైస్ స్ట్రాంగ్ కాఫీ. దెబ్బకి నిద్ర అంతా పోయింది. యాక్చువల్గా రేణిగుంట ముందు వాన అయితే పడింది. నా ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టాను, అందుకని అయితే తీయలేదు. ఫ్రెష్ కాఫీ. ఓహో, వాటర్ అయితే పెడుతున్నారా? ఓకే ఓకే ఓకే, అందుకని ఇంత లేటు. వాటర్ అయితే పెట్టేశారు అన్నిటికీ. ఇంకా బయలుదేరిపోతాం. ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి మన ట్రైన్ అయితే 10 నిమిషాల తర్వాత బయలుదేరిపోయింది. దేనికోసం ఆపాడంటే వాటర్ అయితే కనుక ఫిల్ చేస్తున్నారు ట్యాంకుల్లోకి, అందుకని అయితే ఆపారు. సో మన ట్రైన్ అయితే మెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 9 kilometers తిరుపతి వచ్చేసాం. పక్కనే రేణిగుంట జంక్షన్. బాయ్ బాయ్. మనమైతే ప్రజెంట్ తిరుపతి అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము, తిరుపతి స్టేషన్కి. మీరు 5-10 నిమిషాలు పెద్ద మ్యాటర్ అయితే కన్సిడర్ చేయకపోతే ఆన్ టైం అనమాట ట్రైను. ఎందుకంటే 4:20కి అయితే వచ్చింది, 4:15కి రావాల్సింది. అసలు నేను ఎక్కిన ట్రైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట ఇది.
టైమింగ్స్ ప్రకారం సూపర్ ట్రైను. ధర్మవరం వరకు వెళ్ళొద్దు కదా ఈ ట్రైను. సగం మంది ఇంచుమించు ట్రైన్లో 60-70% తిరుపతిలో అయితే దిగేస్తారు. చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. తిరుపతిలో అయితే దిగేస్తారు. ఇక్కడి నుంచి ఇంకా మిగతా వాళ్ళు అయితే కనుక వెళ్ళాల్సిన ప్లేసులకి అయితే గమ్యానికి చేరుకుంటారు. మనం అయితే ఇక్కడితో ఆపేస్తాం. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. మనం అయితే కనుక ఆన్ టైంలో అయితే వచ్చేసాము తిరుపతికి అయితే. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.